నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ యాక్టర్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మిస్టర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. నమస్తే విక్రమ్ గారు. నమస్తే శ్వేత గారు. అన్న ఎలా ఉన్నారు? సూపర్, బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను అన్న. మిమ్మల్ని ఈరోజు పిలవడానికి రీజన్ ఏంటంటే, ఇండస్ట్రీలో చాలా మందికి మీరు సుపరిచితులు అండ్ అట్ ది సేమ్ టైం ఏదైనా ఉన్నప్పుడు న్యూట్రల్ గా మీరు మాట్లాడతారు, ఉన్న విషయం క్లియర్ గా చెప్పేస్తారు. సో ఆ వేలో నేను ఇవాళ మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. బయట ఒక టాపిక్ చాలా కాంట్రవర్షియల్ అవుతుంది శివాజీ గారి గురించి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం లేదు అంటే మామూలుగా మనం ఏంటంటే ఎవరి పేరు చెప్పకుండా జస్ట్ టాపిక్ మాట్లాడదాం. సో ఆయన చెప్పింది 100% నిజమే. అంటే ఆయన ఒపీనియన్ చెప్పారు, కానీ ఏదో రెండు మా బూతులు మాట్లాడారు కాబట్టి మొత్తం దాని మీదే ఫోకస్ అయిపోయింది. అసలు అంటే చెప్పిన మంచి పోయింది. ఆయన కూడా ఏం చెప్పారంటే, డిమాండ్ చేస్తుంటే ఏం చెప్పలేదు కదా, మీరు ఇలా వేసుకోకపోతే కాలు ఇరగొడతాను, తను నరికే అట్లేమనలే కదా. ఆడవాళ్ళు కొంచెం నీట్గా డ్రెస్ చేసుకుంటే బాగుంటుంది, బయటకు వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉండదు అని చెప్పారు. ఆ ఫ్లోలో కొంచెం బేసికల్గా మనడు కొంచెం కమెడియన్, మంచి హీరో కాబట్టి, ఒకప్పుడు హీరో కాబట్టి రెండు మాటలు నిజంగా అది అనుకుంటూ ఉంటే బాగుండేది. అంటే ఇప్పుడు అనవసరంగా ఆ టాపిక్ అంతా దాని మీద వెళ్ళిపోయింది. వల్గర్గా మాట్లాడాడు ఆయన, బూతులు మాట్లాడాడు. అక్కడి నుంచి ఎక్కడెక్కడదో పాటల్లో బూతులు ఉంటాయి, అంత ఉండవా, ఇట్లా టాపిక్ డిబేట్ అయిపోయింది. యాక్చువల్గా అసలు అది చాలా చిన్న విషయం. మొదలు పెట్టినప్పుడు ఒక చిన్న డ్రెస్ సెన్స్ గురించి చెప్పాల్సి వచ్చింది. చిలికి చిలికి గాలివాన్ అయినట్లు. అదే కదా, చాలా పెద్దగా చేసేస్తున్నారు. అంటే దీని ఒక నేషనల్ ఇష్యూలే చేస్తున్నారు. అదే బాధేస్తుంది. ఇప్పుడు యాక్చువల్ చెప్పండి, హీరోయిన్ కూడా వాళ్ళ జనాల్లో అలా కిక్కురుసుకుపోయిన జనాల్లో రావడం వల్ల శివాజీ గారు హర్ట్ అయ్యి చెప్పాను అని అన్నారు మామూలుగా. నిధి అగర్వాల్ మామూలుగా అట్లా ముందు రోజే బ్యాడ్ లక్ అంటే అక్కడ చెత్తవేదలు ఉన్నారు ఎక్కువ మంది, అంతే. అది మామూలుగా రెగ్యులర్ గా జరుగుతుంది, అది ఏం తప్పు కాదు యాక్చువల్ గా. సో ఆవిడ డ్రెస్సింగ్ వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ కంఫర్ట్గా ఉంటేనే వేస్తారు. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి నువ్వు వేరే మంచి హాట్ డ్రెస్ వేసుకుంటే నువ్వు వేసుకో కదా, నీకేం నచ్చితే అది వేసుకుంటావు. సో నాకు చుడిదార్లు, ఒక అమ్మాయి చుడిదార్లు ఇష్టం అనుకో, నువ్వు చుడిదార్ వేసుకుంటే బాగుంటావు అబ్బా శ్వేత అంట. అదేం తప్పు కాదు, నాది తప్పు కాదు. నువ్వు నా ఇష్టం, నా బట్టలు నేను వేసుకుంటా అన్నం కూడా తప్పు కాదు. కానీ అనే విధానం వల్ల పెద్దగా అవుతుంది అనమాట. చిన్న టాపిక్ని ఆయన తక్కువ ఒక బూతు మాట అనేసారు, ఇంకా దాన్ని మొత్తం పట్టుకొని ఏదో. అంటే క్యాజువల్ గా ఒక నలుగురు జెంట్స్ కూర్చున్నప్పుడు మాట్లాడుకునే క్యాజువల్ టాక్స్ అయ్యి ఉండొచ్చేమో అవి. అంటే సామాన్లు జాగ్రత్త అనే మాట ఒకటి, అండ్ వీటితో పాటు ఎక్స్పోజింగ్ అనేది, అంటే చిన్న చిన్న వర్డ్స్ కొంచెం పెద్ద బూత్ కూడా కాదు చెప్పాలంటే. దాన్ని అంత ఇదిగా చేసేసి ఇంకోటి అసలు అదే టాపిక్ మెయిన్ టాపిక్ లాగా ఒక వారం నుంచి యూట్యూబ్లో, టీవీల్లో చంపేస్తున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో కూడా అందరూ ఆర్టిస్ట్లే, సో మీకు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ అనేది మొదటి నుంచి అలవాటు ఉంది. సో అసలు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉంటారో మాకు తెలుసు. 100%. ఇప్పుడు శ్రీవాణి గారిని మా ఇంట్లో కాదు, ఇక్కడ ఎక్కడైనా సరే ఆడవాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఆ మాట నేను చెప్పాను అనుకో, అది నెగిటివ్ అనుకుంటే నెగిటివ్గా చెప్పట్లేదు. అంటే వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకి తెలుస్తుంది కదా అంటున్నా. ఇప్పుడు నందినికి కానీ శ్రీవాణికి కానీ వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకి తెలుస్తుంది. శ్రీవాణికి షార్ట్ వేసుకోవాలంటే ఇష్టం అనమాట, జీన్స్ షార్ట్. మేము గోవాకి వెళ్ళినప్పుడు, బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఏమైనా షార్ట్ వేసుకుంటే నేను ఓకే అన్నా, అదేం తప్పు కాదు కదా. షార్ట్ వేసుకుని ఫొటోస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఎక్కడ వస్తుంది అంటే ఓ చిన్న తప్పు ఏంటంటే, నువ్వు ఎలా అయినా ఉండొచ్చు, కానీ నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా కొన్ని చేయాలి. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, అది మాత్రం నిజం. నువ్వు ఎప్పుడైతే పబ్లిక్ ప్లాట్ఫామ్కి వస్తున్నావో, అంటే నువ్వు బికినీ వేసుకో, ఏమైనా వేసుకో, నీ ఫ్యామిలీ ముందు వేసుకో, ఎక్కడైనా హాలిడే వెళ్ళు, ఎంజాయ్ చేయి. దాన్ని నువ్వు ఎప్పుడైతే ఇన్స్టాలో, యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నావో, వేరే వాళ్ళకి నువ్వు పోస్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు అంటారు. వాళ్ళు అనే హక్కు ఉంటుంది కదా. ఇప్పుడు ఒక సినిమా నువ్వు తీసావు, నా సినిమా నచ్చితే నచ్చిందని చెప్తాను, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను. ఆ హక్కు నాకు ఎప్పుడు వస్తుంది? నువ్వు సినిమా రిలీజ్ చేసినప్పుడు వస్తుంది. నువ్వు రిలీజ్ చేయకుండా నీ ఇంట్లోనే పెట్టుకో, మేము ఎందుకంటాం? అంతే కదా. అంతే. సో అదొకటే చిన్న మిస్టేక్. బట్ డెఫినెట్గా ఇంకోటి అంటే, ఇప్పుడు సంప్రదాయం అంటే ఓన్లీ ఆర్టిస్టులే కాదు కదబ్బా, అందరు ఆడవాళ్ళ గురించి మాడితే బాగుంటుంది. ఎంతసేపు ఇండస్ట్రీ గురించే మాడుతున్నా కదా, అర్థం కదా అసలు. ఇన్ని కోట్ల మంది అమ్మాయిలు ఉన్నారు కదా ఇండియా మొత్తంలో, అందరు ఆర్టిస్టులు కాదుగా, 1% కూడా ఉంటారేమో ఆర్టిస్టులు మామూలుగా యాక్టింగ్ ఫీల్డ్లో. మరి మిగతా అమ్మాయిలు కూడా పబ్బులకి వెళ్ళండి ఒకసారి, అదే మహిళా సంఘాలు వాళ్ళు ఎన్నో వేల పబ్బులు ఉన్నాయి, వెళ్ళండి ఒకసారి.
అక్కడ ఎవరు ఆర్టిస్టులు ఉండరే, మామూలు అమ్మాయిలు వాళ్ళ డ్రెస్సులు, ఆ మందు, ఆ డ్యాన్సులు, హుక్కాలు ఇవన్నీ చూడండి సరదాగా. మరి వాళ్ళకు కూడా నాగరికత నేర్పించండి. ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్లలు మీకు ఒక కూతురు ఉంది, నాకు ఒక కూతురు ఉంది, వాళ్ళకి కావాల్సినట్లుగా వాళ్ళు రెడీ అవుతున్నారు, వాళ్ళ డ్రెస్సెస్ వాళ్ళ ఇష్టం, మనం వాళ్ళకి ఆ ఫ్రీడమ్ కంఫర్ట్ రెండు ఇస్తున్నాము. అలానే ఇంకోటి వల్గర్ గా కావాలి చెడ్డగా చేసుకుని చెప్పాం కదా మనం కూడా. ఇప్పుడు నందిని డి అనే డాన్స్ షో చేస్తుంది, గ్రేట్ డాన్స్ షో తెలుగులో నాకు, అంటే ఒక ప్రైడ్ తెలుగు వాళ్ళకి. సో అందులో కొన్ని సాంగ్స్ డ్రెస్ చేస్తుంది నందిని, నువ్వు కంఫర్టా, నన్ను హ్యాపీగా, నాకు లేదు మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది, తనకి కాన్ఫిడెంట్ గా ఉంది, తనకి హ్యాపీగా ఉందని అమ్మాయి ఆమె ఫీల్ అయినప్పుడు తను వేసుకోవచ్చు, తప్పలేదు నేను అంటుంది అది. అంతే కదా, ఆమె కంఫర్టబుల్ కదా. ఇప్పుడు ఆమె కావాలని, ఇప్పుడు ఎలా ఉందంటే ఆమె ఏదో కావాలి ఇప్పుకొని చూపించాలి అని వేసుకోరు కదబ్బా, వాళ్ళ కంఫర్ట్ ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం ఉండొచ్చు. అలానే మన వీళ్ళు తప్పు కాదు, అలా కాకుండా మంచి డ్రెస్ వేసుకుంటే బాగుంటుందమ్మా అని చెప్తారు. ఓకే అండి, నాకు కంఫర్ట్గా ఉంది, ఇలా అయిపోయి స్మూత్ అయిపోయే టాపిక్ని ఈ మాటల వల్ల అందరూ మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ఆ మాట్లాడడం, మళ్ళీ కౌంటర్ అటాక్లు ఇవ్వడం పెద్దగా అయిపోతుంది యాక్చువల్గా. పెద్ద పెద్ద యాక్టర్స్, లెజెండ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని కమెంట్ చేస్తున్నారు కదా, ఏదో ఒకటి సపోర్ట్ గానో. అసలు విషయం మొదలైన దగ్గర నుంచి నేను అడుగుతాను, అనసూయ గారు మీకు బాగా క్లోజ్, అందరిలో అనసూయ గారు చాలా క్లోజ్. అనసూయ గారు మీకు బాగా క్లోజ్, ఎందుకంటే ఈటీవీ ఫ్యామిలీ మీరంతా బాగా క్లోజ్, అంటే బాగా పరిచయం. అదే అంటే ఏదన్నా ఒక పార్టీ జరిగిందంటే ఇద్దరు ఒకరితో ఒకరు కాసేపు కూర్చొని మాట్లాడుకునే పరిచయం అయితే ఉంది. సో ఇప్పుడు ఆవిడ డ్రెస్సింగ్ చూస్తే అనసూయ గారు నీట్ గా ఉంటది, అట్ ది సేమ్ టైం షీ ఇస్ వెరీ గ్లామరస్. అదే అంటున్నా కదా, తన ఇష్టం అదే డ్రెస్సింగ్. మరి అదే అనసూయ ఒక ఈవెంట్కి తీసుకెళ్ళాను నేనే, గెస్ట్గా తీసుకెళ్తే మంచి చేనేత వస్త్రం వేసుకొని వచ్చారు, శారీ కట్టుకొని వచ్చింది. ముఖ్యంగా వరల్డ్ హ్యాండ్లూమ్ డేనో ఏదో ఉండే అనమాట, అందుకే తీసుకొని కట్టుకున్న బాగుందంటే సూపర్ అండి. అంటే తనకి నాలెడ్జ్ ఉంది, తెలుసు తనకి ఎక్కడికి ఏ డ్రెస్ వేసుకెళ్ళాలో, ఎలా రెడీ అవ్వాలో, పూజకి వెళ్తే ఎలా వెళ్ళాలో, బర్త్డే పార్టీకి అయితే ఎలా వెళ్ళాలో, ఫ్యామిలీతో అవుటింగ్ అయితే ఎట్లా తెలుసు తనకి. కొంతమంది ప్రముఖులు దాని మీద స్పందించారు, అంటే అనసూయ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇలాగా, కానీ మరి మీ ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు చాలా ట్రెడిషనల్ గా ఉంటారు, బయటకు వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు బికినీలు వేసుకొని తిరుగుతారు అంటే తను దానికి మళ్ళీ ఓవర్ గా రియాక్ట్ అయ్యారు. కానీ డ్రెస్ అనేది మీరు అన్నట్లుగా ఎవరి కంఫర్ట్ వాళ్ళది. కాకపోతే ఏంటంటే ఈ విషయం అనేది ఇందరితో క్లోజ్ అయిపోతే బాగుంటది, కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో సహా నాగబాబు గారు స్పందించారు దీని మీద, అంటే ఆయన చాలా పెద్ద సింపుల్ లాజిక్ అబ్బా. శివాజీ గారు కూడా మంచి యాక్టర్, మంచి పర్సన్ కూడా మంచి పర్సనే అనుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ కి తర్వాత అందరి గురించి తెలిసింది, పాజిటివ్ నేమ్ వచ్చింది, విన్ అవ్వకపోయినప్పటికీ కూడా శివన్న అని చెప్పేసి మంచి పాజిటివ్ నేమ్ వచ్చింది. సో అతను ఏదో చెప్పాడు ఒక మంచి మాట, ఆ మంచి మాటలో ఏదో తప్పు దొరికింది, దాన్ని పట్టుకోకుండా అక్కడితో అయిపోతే బాగుండేది. దాని కౌంటర్ అటాక్గా మళ్ళీ వచ్చి మా ఇష్టం, నేను అదే చెప్తున్నాను కదా, అమ్మాయికి ఒక అమ్మాయికి తెలుసు అబ్బా ఆమె కంఫర్ట్ ఏంటో, ఆమె డ్రెస్సింగ్ ఏంటో తెలుసు. సో ఎక్కడికి ఏం తీసుకెళ్ళాలో కూడా తెలుసు. తెలిసినప్పుడు మనం ఏం కొత్తగా చెప్పక్కర్లేదు. అంటే ఆయన ఒపీనియన్ చెప్పాడు, ఆయన నీట్గా డ్రెస్ వేసుకుంటే బాగుంటుందమ్మా, మీరు అందరూ చూసే కళ్ళు మంచివి కాదు అని ఇంకో పదం కూడా వాడారు కదా, దరిద్రం సంథింగ్. అంటే చాలా మంది అబ్బాయిలు ఇలా ఒక అమ్మాయి అనుకుంటారు, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు అది తప్ప ఉప్ప అవి ఏం కాదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోవచ్చు. అబ్బా ఏముంది, నాకు ఈ డ్రెస్ ఓకే అండి అని అమ్మాయి చెప్పొచ్చు, నాకు ఈ డ్రెస్ పెద్ద బాగాలేదమ్మా నువ్వు సంప్రదాయంగా తయారవ్వమని ఆయన కూడా చెప్పొచ్చు. దాన్ని అనవసరంగా పక్కన వాళ్ళు ఆయన ఎవరికి కౌంటర్ ఇచ్చారో ఆమె ఆన్సర్ చెప్పేసి ఉంటే అయిపోయేది, బాగుండేది. సో అంతా ఇది పెద్ద ఇష్యూలో అయిపోయింది యాక్చువల్ పాపం. అండ్ ఇక్కడ మీ గురించి మాట్లాడదాము. లైక్ అంటే ఇప్పుడు మీకు ఈ ఇద్దరిలో అంటే మీరు న్యూట్రల్ గా మాట్లాడుతున్నారు, మాకు అది క్లియర్ గా అర్థమైంది, ఎందుకంటే ప్రతి ఒక్కరి ఒపీనియన్ ని మీరు గౌరవిస్తున్నారు. ఎందుకంటే నాకు అనసూయ యొక్కది కొంచెం పరిచయం, వాళ్ళెవరు పరిచయం కూడా లేదు నాకు. సో నేను న్యూట్రల్ గా అని మాట్లాడలేదు, చాలా కామన్ గా మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది అంటే అటు అతను మాట్లాడిన దాంట్లో తప్పలేదు, ఇటు వీళ్ళు రియాక్ట్ అయిన దాంట్లో తప్పలేదు, కాబట్టి ఎందుకంటే ఆయన కూడా హార్ష్ గా అనలేదు, నేను విన్నాను. ఒక నిజంగా అతను డ్రెస్సులు మీరు అలా ఎక్స్పోజ్ చేస్తే కాలు ఎరగొడతా, ఒక్కొక్కరు తల నరుకుతా అనడంకో డెఫినెట్ గా నువ్వు వివరాలు చెప్పడానికి అంటాం, అంతే కదా, మా ఇష్టం మాది అంటారు. ఆయన ఏం చెప్పారు, కొంచెం అమ్మ మన ఆడదంటే ఆదిశక్తి అమ్మ, డ్రెస్ అవ్వండి, మీ డ్రెస్సులు ఎక్స్పోజ్ చేసి అన్ని కనబడేలా ఉంటే మాకు ఇట్లా మాడుకుంటాం అని చెప్పాడు.
ఆ చెప్పడంలో 2 పదాలు వాడాడు అంతే పాపం. రైట్. సో మీకేమనిపిస్తుంది ఈ టాపిక్ అనేది దీని మీద నిజం ఈ చెప్పాలి అంటే టాపిక్ నాకేమనిపిస్తుంది అంటే వారి నుంచి అనవసరంగా ఈ టాపిక్ పెద్దగా చేస్తారనిపిస్తుంది. యాక్చువల్ గా ఇక్కడ చూస్తే ఎందుకంటే- దాని ముందు ఎందుకంటే రోజే బిగ్ బాస్ అయిపోయింది. పాపం బిగ్ బాస్ ఆ హ్యాపీనెస్ లేదు వాళ్ళకి. యాక్చువల్ గా బిగ్ బాస్ 1 మంత్ ఉంటది కదా, Yes. సీజన్ అయిపోగానే 1 మంత్ అవును. అదని ఇదని హంగామా ఉంటది పాపం. అది మొత్తం చల్లారిపోయింది. మ్మ్. జనవరి 12th మా మెగాస్టార్ అనే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఇది కంటిన్యూ అవుతుంది ఇంకా. జనరల్ గా ఏంటంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా చాలా మంది ఈ విషయం మీద ఎలా మాట్లాడుతున్నారంటే అసలు ఇప్పుడు మేము క్రేజ్ మాకు ఉండాల్సిన టైం ఇది మా టైం. ఆ, ప్రతి కంటెస్టెంట్ ఇంటర్వ్యూస్ ఇస్తూ చాలా బిజీగా ఉండాల్సిన టైం ఇది. కాకపోతే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఈ ఇష్యూ పెద్దదయ్యేసరికి అవును, పాపం వాళ్ళది రష్ తగ్గిపోయింది. అదే చెప్తున్నా పాపం. అవును. అండ్ మీ దగ్గర కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కొంతమంది ఉన్నారు, మీ క్లోజ్ అయిన కంటెస్టెంట్స్ కూడా. సో వాళ్ళ రియాక్షన్ ఏంటి ఇక్కడ? వాళ్ళ రియాక్షన్ అడగలేదు. ఈ టాపిక్ ఎందుకు అడుగుతాం అబ్బా, రాదు కదా. ఇవి ఏంటంటే నేను చెప్పిన పర్సనల్ ఒపీనియన్స్ ఇవి. ఓకే. ఒక అమ్మాయి ఇలా రెడీ అయితే బాగుండని అని పర్సనల్ ఒపీనియన్ కదా. సో అన్న ఇక్కడ ఈ చిన్న విషయం అంటే మీకు ఉన్న బ్యాక్గ్రౌండ్ ప్రకారం మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు ఈ విషయం చెప్పండి. లైక్ అంటే చాలా మంది శివాజీ గారు బిగ్ బాస్ తర్వాత గెట్ బ్యాక్ అయ్యారు కొన్ని మంచి క్యారెక్టర్స్ తో. 90s లో మంచి క్యారెక్టర్ వచ్చింది. మంచి అండ్ క్యారెక్టర్ అయింది. కోర్టులో మంగపతి సూపర్ క్యారెక్టర్ అది. అండ్ 1 by 1 మళ్ళీ తనకి మంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వస్తున్నాయి తను మళ్ళీ వచ్చాక. సో ఈ ఇష్యూ అనేది తన కెరియర్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? కెరీర్ మీద ఎఫెక్ట్ పడదు. కొన్ని రోజులు మర్చిపోతారు. యాక్చువల్గా నేను చెప్తున్నాను కదా, మన జనాల దగ్గర ఉన్నది ఈజీగా మర్చిపోతారు. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు నిధి అగర్వాల్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఇలాగ మంచి నీట్గా ఒక హీరోయిన్ పేరు వద్దు మళ్ళీ, తెలుసు మనకి, ఒక 7-8 years బ్యాక్ మొత్తం మీడియాలో వచ్చింది. ఒక మంచి హీరోయిన్, చాలా మంచి యాక్ట్రెస్, మంచి చుడిదార్లోనూ మంచి నిండు బట్టలతో వెళ్తే కూడా ఆమెను చాలా వల్గర్గా బిహేవ్ చేశారన్నమాట. అంటే ఇక్కడ అక్కడున్న కొన్ని జనాలు దరిద్రం రావడం వల్ల జరిగింది. కానీ ఇప్పుడు నిధి అగర్వాల్ ఆ బట్టలు వేసుకొని ఆమె చాలా ఈవెంట్లు వెళ్ళి ఉంటుంది కదా. నిధి అగర్వాల్ నిన్నే పుట్టలేదు, నిన్నే ఆ బట్టలు వేసుకోలేదు కదా. సో ఆమె చాలా ఈవెంట్స్కి వెళ్తుంటే ఆమెకు అలవాటే కాబట్టి ఆమె కంఫర్ట్గా ఉంది కాబట్టి అది వేసుకెళ్ళింది. కానీ అక్కడ ఉన్న కొంతమంది చెత్త విధవులు ఉండొచ్చు. సో అక్కడ అలా జరిగింది. అదేంటన్నా హీరోయిన్స్ అనేసరికి ఎవరెవరికి చేతులు అలా లేచి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడం అంటే గ్లామర్ కాదమ్మా. ఈ రోజు కూడా అంటే నేను అంటుంది ఇంటెన్షన్ అన్నాను. అక్కడ రాంగ్ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే జనాలు ఉన్నప్పుడు ఒకరు హీరోని పట్టుకుంటే బాగుండు, చేయి సెకండ్ ఇస్తే బాగుండు, ఒకరు సెల్ఫీ దిగితే బాగుండు, ఇలా అనుకుని కిక్కుసిపోతారు జనాలు, గుంపు పడతారు కదా. మరి అదే అర్జున్ గారు సినిమాకి వెళ్తే అక్కడ అంత కొట్టుకుని ఒకళ్ళు చనిపోయారు. మరి దాన్ని ఇష్యూ చేసి పాప ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు కదా. సో అక్కడ తప్పేంటంటే జనాల్లో మైండ్, కొంతమంది జనాలు మళ్ళీ అందరూ అలా ఉంటారు. అందరూ ఎందుకు ఉంటారు అంటే ఫుల్ మరి హీరోయిన్స్ బయటకు వస్తున్నారు. ప్రతి ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వస్తారు కదా, ప్రతి షాప్ ఓపెనింగ్కి హీరోయినే చేస్తారు కదా. సో బ్యాడ్ లక్ అనుకోవాలి అంతే అక్కడ జరగడం అట్లా. అది ఆమె తప్పు కాదు, ఎవరి తప్పు కాదు. సో ఈ విషయం ఇంతటితో క్లోజ్ అయిపోవాలి అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, మీడియాకైనా కానీ లేకపోతే ఆర్టిస్టులకైనా కానీ? నేను సజెషన్స్ ఎప్పుడు ఇయ్యాను. నేను నేను ఎవరి లైఫ్ వాడిది, ఎవరి సినిమాకి ఆడే హీరో అనే పదాన్ని బాగా నమ్మే వ్యక్తిని కాబట్టి నేను సజెషన్స్ ఏమేమో ఈ టాపిక్ అనవసరం ఎక్కువసేపు చేస్తున్నాను. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి చెప్పడం వల్ల ఇంక చిన్న చిన్న ఆర్టిస్టులకి ఏమొద్దు, వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. అసలు ఎలా అంటారండి అని చెప్పి ఆయన అంటారు. అసలు అమ్మాయి ఏదో చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చిన సపోర్ట్ చేస్తున్నారు. అసలు అర్థం కావట్లేదు నాకు. ఎక్కడెక్కడికే వెళ్ళిపోతుంది. పాటల్లో మీనింగ్లు అలాంటి, ఈ పాట మీనింగ్ బాగాలేదు కదా. అంటే చాలా మంది కొంతమంది ప్రముఖ సింగర్స్ స్పందించారు దీని మీద. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు పాడిన పాటల్లో లిరిక్స్ మరి బాగాలేవు కదా. అలాంటి అదే నేను కూడా ఒకటి చెప్తున్నా శ్వేత, సినిమాని ఇది రియల్ లైఫ్ రెండు ఎందుకు ఈక్వల్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. సినిమానే కదా. సినిమా అంటే అది తెర మీద వచ్చింది, అది ఎప్పుడు అది యాక్టింగే, దాన్ని రియల్ లైఫ్ అనకూడదు అంతే కదా. ఇప్పుడు సినిమా అంటే ఎందుకు తీస్తారబ్బా, మిథున సినిమా సూపర్ సినిమా, కానీ జనాలు వెళ్ళారా? ఎక్కువ రోజులు నడిచిందా? నడవలేదు కదా. అదే మ్యాడ్ ఏదో వచ్చింది, ఫుల్ జనాలు, అంతే కదా. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. అందులో బూతులు ఉంటాయా, అది ఉంటాయా అంటే అది ఆర్టిస్టులు పేమెంట్ తీసుకుంటారు, దాన్ని నటిస్తారు. సో ఒక సింగర్ కూడా అది పాడుతుంది అంతే. బయట నేను ఎప్పుడైతే నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్లో వచ్చి బయట స్టేజ్ మీద చెప్పడం డెఫినెట్గా రాంగ్. సినిమాలో పాడారు, బూతులు పాడారు కదా అంటే అది కాదు కదా. ఇప్పుడు సినిమాలో బిక్ని వేసుకుంటారు, మనకేం చెడ్డగా చూడమే. ఆ బిక్ని బయటకు వేసుకురాకని చెప్తున్నాం. నీకు అర్థమైందా? సినిమా స్క్రీన్ లోపల ఇదే శివాజీ గారు కాలేజ్ అనే సినిమా కూడా హీరోగా యాక్ట్ చేశారు. బూత్ జోకులు ఉంటాయి కదా చాలా. నేను అంటే ఏంటంటే సినిమా కాదు, సినిమా వేరు.
సో సినిమా ఎలా పాడింది అంటే అది తప్పు కాదు కదా. సో లిరిక్స్ ఎలా ఉంటే అలా పాడతారు. అలాంటి రాసిన రైటర్ తప్ప, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ తప్ప, లేకపోతే ఆ ప్రొడ్యూసర్ తప్ప, డైరెక్టర్ తప్ప, ఎవరు తప్ప. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే అనసూయ గారు కూడా ఒక సందర్భంలో రాశి గారి ఫలాలు అనడం జరిగింది. అది కూడా స్టేజ్ మీద కదా, అదే అంటున్నాను. మీరు ఎందుకు స్టేజ్ మీద అదే ఒక పర్ఫార్మెన్స్ ని రియల్ లైఫ్ కింద తెస్తున్నారు అంటున్నా. ఓకే, సో అవన్నీ స్క్రిప్టెడ్ కాబట్టి వాటి గురించి మనం పట్టించుకోకూడదు. స్క్రిప్టెడ్ కదా, అదంతా వాళ్ళు రాసుకుంటారు. అనసూయ అని ఉంటుంది, అది కాదు కదా. అక్కడ ఉన్న రైటర్ ఎవరో రాసుకుంటారు కదా, నువ్వు ఇట్లాను నేను ఇట్లా అంటాను అని చెప్పి. ఇంకోటి జబర్దస్త్ అనేది ఒక గ్రేట్ రియాలిటీ షో, దానిలో ఎంతోమంది సక్సెస్ అయ్యారు. ఏదో ఒక పెద్ద బూత్ షో లాగా, నా చిన్నప్పుడు వచ్చే బూత్ షోలు రాత్రి అలా చిత్రీకరిస్తున్నారు. ఎంతో మంది ఫ్యామిలీస్ హ్యాపీగా నవ్వుకునే షో జబర్దస్త్. సో ఇక బూత్ జోకులు అంటావా, కామన్ అబ్బా, సినిమాల్లో ఇప్పటి నుంచి ఉంటాయి. అంటే నీకు అర్థమైతే బూత్, అర్థం కాకపోతే బూత్ కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ చాలా మంది క్రిటిక్స్ ఏం క్రిటిసైజ్ చేస్తున్నారంటే జబర్దస్త్ లాంటి పాపులర్ షోస్ లో బూతులు చాలానే ఉంటాయి, చాలా కూడా ఉంటాయి కదా, ఉంటాయి. వేటిని కాంట్రవర్షియల్స్ చేయని వాళ్ళు సడన్ గా ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన దాన్ని మాత్రమే కాంట్రవర్షియల్ చేస్తారు అంటే అదేమో ఎంటర్టైన్మెంట్ కోసం, ఇది రియాలిటీ కదా. అదే డిఫరెన్స్. నువ్వు పర్సనల్ గా ఏం డ్రెస్ అని వేసుకో, కానీ నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్ వచ్చేసే ముందు కొన్ని ఉంటాయి అంతే కదా. సో నువ్వు అందులో యాక్టింగ్ ఏదైనా చేయి, నువ్వు స్టేజ్ మీద మాట్లాడుతున్నావు కదా, స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కొన్ని బౌండరీస్ ఉంటాయి. అంటే నువ్వు మంచి మాట్లాడుతున్నావు, సో మంచిగానే మాట్లాడు అని అర్థం, అంత మించి ఏం లేదు. సినిమాల బూతులు అంటే నేను 9th క్లాస్ ఉన్నప్పుడు నాకు కొంచెం అర్థం అయ్యేవి కాదు. ఓ 10 ఏళ్ళు ఏందో అప్పుడు ఇంత విన్నావా అనిపిస్తుంది మనకు కూడా, అంతే కదా. ఇప్పుడు ఏదో ఐశ్వర్య పాటలే పాడిన పాటే బూతని కాదు కదా. అంటే అప్పట్లో మంచి వర్డ్స్ అయినా కానీ ఇప్పుడు వాటిల్లో కొన్ని బూతులు యాడ్ చేసుకొని మరి కొన్ని పేర్లు పెట్టేసేసి పాటల్ని కూడా రాంగ్ గా మంచి వర్డ్స్ చెడు వర్డ్స్ అని ఉండవు బా. అన్ని పాటలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి ఘరానా 3 సినిమా, అప్పుడు నేను 9th క్లాసు అందులో చరణం ఉంటది, ఏంటమ్మా అందులో అంతంత ఉన్న ఎత్తులు బోలో అని. మరి అది బూత్ కాదా? బూత్గా తీసుకుంటే బూత్, కాదంటే కాదు. మరి ఈ పాట వచ్చి 30 ఏళ్ళు కదా, ఇప్పుడు నేను 30 years అయింది కదా. 30 years నుంచి ఎవరు జనాలు లేరా అంటే ఆడవాళ్ళు లేరా? అప్పుడు నా ఏజ్ ఇప్పుడు ఎంతనో, అప్పుడు నా ఏజ్ ఉన్న వాళ్ళు ఉండుంటారు కదా, వాళ్ళు ఎవరు తప్పు కనపడలేదా? ఏంటంటే నీకు అర్థమైతే బూత్, అర్థం కాకపోతే బూత్ కాదు. సో ఏదైనా కానీ టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఈ విషయాన్ని ఇంతటితో హ్యాపీగా క్లోజ్ చేసేసి ఆయన మంచి చెప్పాడు, సో మీరు కూడా చెప్పండి లేదని మాకు కంఫర్ట్గానే ఉంది, ఓకే డన్. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి డ్రెస్సింగ్ వాళ్ళది, అంత మించి ఏం లేదు. ఆయన కూడా ఏంటంటే కొంచెం అంటే ఆ సంఘటన మైండ్లో పెట్టుకొని ఆయన చెప్పాడు అనమాట. మామూలుగా కొంచెం డ్రెస్సెస్ నీట్గా వేసుకొస్తే ఈ మగ చెత్తవదవులు ఇలా మీద పడాలి అలాంటి కోరికలు రావు కదా, అంతే కదా. ఆ ఉద్దేశం చెప్పాడు. చెప్తూ టక్మని అంటే ఏదో ఫ్రెండ్స్తో మాడుతున్నట్టు ఆ సామాన్లు గేమని అది వాడుకుని ఉంటే బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.